ఈ యొక్క ఆత్మీయ సమావేశం మనం గత 5 ఏళ్లుగా ఏ విధంగా ఒక కుటుంబ సభ్యులుగా మన పంచాయతీలను కావచ్చు, మన గ్రామాన్ని కావచ్చు, మన ఊరిని కావచ్చు ఏ విధంగా డెవలప్ చేశామని చెప్పి ఈరోజు గుర్తించుకొని దానికి ప్రజల తరపున మేము ఈరోజు మన గౌరవ సర్పంచులకు సన్మానం చేయాలని చెప్పి ఒక కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు గత 5 ఏళ్లలో ఏ విధంగా మనం పంచాయతీ డెవలప్ చేసుకున్నామో. ఒక్కొక్క పంచాయతీకి కనీసం అంటే 10 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, సచివాలయ బిల్డింగులు కావచ్చు, మహిళా భవనాలు కావచ్చు, అదేవిధంగా ఈ వాటర్ ట్యాంకర్లు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఒక 14-15 ఐటెంలు మనం స్టాండర్డ్ ఫార్ములా పెట్టుకొని ఈ పంచాయతీలో ఇవన్నీ క్లియర్ అవ్వాలని చెప్పి మనం ఈరోజు ఒక్కొక్క పంచాయతీకి 10 కోట్ల పైన మనం డెవలప్ చేయడం జరిగింది. మనం డెవలప్ చేసింది ఎంత గొప్పగా డెవలప్ చేశామంటే ఈరోజు అధికారం మనకు పోయి 2 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడున్న శాసనసభ్యుడికి ఈ 2 సంవత్సరాల్లో ఆయన మనం డెవలప్ చేసిన శంకుస్థాపన చేయడానికి టైం సరిపోలేదు. అంత గొప్పగా మనం డెవలప్ చేశాం. అదేవిధంగా ఒక డెవలప్మెంటే కాదు, సంక్షేమ పథకాల్లో ప్రజలందరికీ కుల మత పార్టీలకి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇచ్చేలాగా ఈ రోజున ప్రతి ఒక్క సర్పంచ్ కావచ్చు, వాళ్ళ ఎంపీటీసీలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మనందరం కూడా చొరవ తీసుకున్నాం. వ్యక్తిగతంగా ఎవరి స్థాయిలో వాళ్ళు, మా కుటుంబం స్థాయిలో ఆ రోజు మనం కోవిడ్ సమయంలో కావచ్చు, అదేవిధంగా ఒక దీపావళి వచ్చినా, సంక్రాంతి వచ్చినా, ఏ పండుగ వచ్చినా కావచ్చు, అదేవిధంగా మీరు కూడా ప్రజలకు ఎవరి స్థాయిలో వాళ్ళు వ్యక్తిగతంగా మనం గత 5 ఏళ్ళు పనిచేశాం. ఇవన్నీ కూడా మనకి ఎందుకు వచ్చాయంటే ఆ రోజు మీ అందరి కష్టం వల్ల 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆ రోజు జగన్ ఆశీస్సులతో మనం ఇక్కడ శాసనసభ్యులు గెలిచి దాని ద్వారా ఇక్కడ సర్పంచ్గా 99% స్ట్రైక్ రేట్ మనం కొట్టి ఆ రోజు గెలవడం జరిగింది. నాకు ఇంకా బలమైన నమ్మకం ఉంది. ఈరోజు ప్రజల్లో ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఒక తీవ్రమైన వ్యతిరేకత ఎక్కడ చూసినా కనబడుతూ ఉంది. ఎందుకు ఓటేసామా అనే ఒక ఆలోచన ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి మనసులో ఉంది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యకర్తలాగా మళ్ళీ కూడా బలంగా పనిచేసి మళ్ళీ కూడా సర్పంచుల్లో సుమారు ఒక 70% పైన స్ట్రైక్ రేట్తో మనందరం గెలుస్తామన్న బలమైన విశ్వాసం తెలియజేస్తూ, ముఖ్యంగా మరొకసారి ఇక్కడ వచ్చిన మా పెద్దలందరికీ, గౌరవ సర్పంచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికీ మరొక మాట చెప్తున్నాను. ఈరోజు ఇది ఒక సర్పంచులకి మనకు చివరి మీటింగ్ కావచ్చు. ఎందుకంటే ఇంకో 10 రోజుల్లో ఏప్రిల్ 2వ తేదీ మనకి సర్పంచుల పదవి కాలం ముగుస్తుంది. కాబట్టి సర్పంచ్ కాలం ముగిసిన తర్వాత నుంచి మనకి ప్రమోషన్ వచ్చి మనందరం కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవుతామని తెలియజేస్తూ బలంగా మళ్ళీ కూడా మనం ఈ యొక్క పార్టీని బలోపేతం చేసి మళ్ళీ కూడా అధికారం వచ్చేలాగా మన జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకున్న కష్టపడదామని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. కుటుంబంతో గడపడం, నా కుటుంబ సభ్యులతో గడపడం, మనం ఎప్పుడు కూడా మన పార్టీలో మన చంద్రగారి నియోజకవర్గంలో ఉన్న మన యొక్క ఆప్యాయత ఎంత గొప్పదంటే మేము వేరుగా ఎప్పుడు మేము ఉన్నాం, కుటుంబంలాగే ఉన్నాం, కుటుంబ సభ్యులుగానే ఉన్నాం, కుటుంబ సభ్యులుగానే మంచి చేశాం, కుటుంబ సభ్యులుగానే కష్టపడ్డాం, కుటుంబ సభ్యులుగానే ఈ కూటమి ప్రభుత్వం విధిస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలు కూడా ఒక కుటుంబంలాగానే ఎదుర్కొన్నాం. ఎప్పటికీ ఈ కుటుంబంలో ఐక్యమత్యం ఇలాగే ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఆత్మీయులారా, మీరు ధైర్యంగా చెప్పచ్చు ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ
నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నా పంచాయతీలో మహిళా భవనం కట్టా, రచ్చబండ కట్టా, స్కూల్ కట్టా, లైబ్రరీ కట్టా, కర్మగిరిలో భవనం కట్టా, కళ్యాణ మండపం కట్టా, వీధి 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 10 మంది సౌకర్యంగా కూర్చోవడానికి బెంచీలు వేసా, కొత్త పంచాయతీ కార్యాలయం కట్టా, ఆసుపత్రి కట్టా, రైతు భవనం కట్టా. ప్రతి సర్పంచ్ మీ జీవిత కాలం మీ పరిపాలనలో జరిగిన మీ పంచాయతీల అభివృద్ధిని తల ఎత్తుకొని గర్వంగా చెప్పుకునేలాగా ప్రతి పంచాయతీలో జరిగింది. అది కూడా 3 సంవత్సరాలే. మీరు సర్పంచ్గా మన ప్రభుత్వంలో ఉన్నది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల్లో ప్రతి పంచాయతీలో 10 కోట్ల రూపాయలకు తగ్గకుండా చంద్రగిరి నియోజకవర్గంలో మీ అందరి నాయకత్వంలో సర్పంచుల ఆధ్వర్యంలో చక్కగా అభివృద్ధి జరిగింది. ఈ 2 సంవత్సరాల అభివృద్ధి ఎక్కడ ఏమి చేశారని మీరు అడిగితే తల దించుకోవడం తప్ప, మాటలు చెప్పడం తప్ప ఏమీ లేదు అని మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. మరలా చెప్తున్నా, మన 3 సంవత్సరాలు మీరు సర్పంచ్గా మీరు గర్వంగా, ధైర్యంగా, గర్వంగా ఈ రోజు పదవి నుంచి మీరు విరమిస్తున్నారని అనుకోవడం కాదు. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పేవాడు. నేను ఒక్కసారి జడ్పీటీసీగా 25 సంవత్సరాలకు ముందు ఇదే తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి రూరల్ మండలానికి 2001లో అంటే కరెక్ట్ గా 25 సంవత్సరాలకు ముందు నేను జడ్పీటీసీగా ఎన్నికయ్యా. ఆ రోజు నేను పుట్టినటువంటి తుమ్మలగుంట గ్రామానికి కొంత అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేశారని ఆ రోజు అనేక మంది విమర్శించారు. పత్రికలు రాశాయి, ఛానళ్ళు చెప్పాయి, ఇతను తిరుపతిలో జడ్పీటీసీగా ఉండి తుమ్మలగుంటకి ఎక్కువ అభివృద్ధి పనులు చేశాడు అని. నేను ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడిగా, అదే తుమ్మలగుంట గ్రామానికి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసిన రోజు పెద్ద నేను ఒక మాట అడిగా చేతిపైనే, నేను ఈ విధంగా ఈ మండలానికి జడ్పీటీసీని ప్రతి మండలంలో కూడా ఖచ్చితంగా ఎంతో కొంత అభివృద్ధి చేశా, కొంత ఎక్కువ అభివృద్ధి పనులు పుట్టిన గ్రామానికి చేశా, అది తప్పబడుతున్నారు అన్నప్పుడు పెద్ద ఆయన చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది. నువ్వు ఎప్పుడైతే పదవి వస్తుందో, నువ్వు ఎప్పుడైతే పదవిలో ఉంటావో, నీ చేతిలో ఎప్పుడైతే అధికారం ఉంటుందో ఆ రోజు నువ్వు నీ పదవి విరమణ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నమ్ముకున్న వాళ్ళకి ఏం చేశావు, కూడా ఉన్న వాళ్ళకి ఏం చేశావు, నమ్ముకున్న ఊరికి ఏం చేశావు, నమ్ముకున్న నియోజకవర్గానికి ఏం చేశావు, నమ్ముకున్న రాష్ట్రానికి ఏం చేశావు అని ఒక్కసారి తిరిగి చూసుకున్నప్పుడు సంతృప్తి కలగాలి నీకు. ఆ సంతృప్తి కలిగినప్పుడే నువ్వు సక్సెస్ అయినట్టు లెక్కాలి. ఈ రోజు మీరు సంతృప్తికరంగా పదవి విరమణ చేయొచ్చు. ఎందుకంటే మీరు సర్పంచ్గా మీ నాయకత్వంలో మీ ఆధ్వర్యంలో మీ పంచాయతీలో కొత్త సచివాలయ భవనం కట్టారు, రైతు భవనం కట్టారు, పాడి పరిస్థితి భవనం కట్టారు, ఆసుపత్రి కట్టారు, స్కూల్ కట్టారు, స్కూల్ రిపేర్లు చేశారు, వీధి వీధికి రోడ్లు వేశారు, ప్రతి వీధిలో సిమెంట్ బెంచీలు వేశారు, ప్రతి ఊరిలో రచ్చబండలు కట్టారు, ప్రతి ఊరిలో కళ్యాణ మండపం కట్టారు, ప్రతి మీ పంచాయతీలో కర్మగిరి భవనం కట్టారు, మీ ప్రతి పంచాయతీలో వాటర్ ప్లాంట్ పెట్టారు. గత 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ మన రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా ఏ సర్పంచ్ ఆ ఊరిలో సర్పంచ్ గా ఉన్నప్పుడు ఇన్ని పనులు జరిగాయంటే జరగలేదని చెప్పాలి. అన్ని పనులు జరిగాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ ఇచ్చినటువంటి అవకాశం, జగన్ ఇచ్చినటువంటి సహకారం, జగన్ నాయకత్వంలో ప్రతి పంచాయతీలో 10 కోట్ల రూపాయలకు తగ్గకుండా సుమారు 100 పంచాయతీల్లో 1000,967 కోట్ల రూపాయల పనులు జరిగాయి అంటే అది మీ అందరి కష్టం, మీ అందరి శ్రమ, మీ అందరి పట్టుదల, మీ అందరి వల్ల జరిగాయి అభివృద్ధి. ఈ అభివృద్ధి మీకు ఎప్పుడు కూడా జీవితకాలం గర్వంగా ఉంటుంది. గర్వంగా మీరు చెప్పుకోవచ్చు. రేపటి సర్పంచ్ పదవి 2వ తారీఖు 4వ తారీఖు
సర్పంచ్ పదవి అయిపోయిందని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వం. మరలా కొత్త సర్పంచ్ వచ్చేంత వరకు ఆ పంచాయతీలో నువ్వు సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎంత యాక్టివ్ గా ఉన్నావో మరలా కొత్త సర్పంచ్ నువ్వే రావచ్చాము, నీ కుటుంబంలో సభ్యులు రావచ్చేమో, నువ్వు నమ్ముకున్న పార్టీ నాయకుడు రావచ్చేమో. మరలా ఒక సర్పంచ్ వచ్చేంత వరకు మీకందరికి సమావేశంగా చెప్తున్నా, పార్టీ తరఫున మీరే సర్పంచులుగా ఉన్నట్టే లెక్కలు కూడా తెలియజేస్తున్నా. సర్పంచ్గా నేను లేదు అని ఎవ్వరు మనసులో కూడా ఉండకూడదు. ఉండింది అంటే పార్టీకి మీరు పదవి అయిపోయిన తర్వాత పార్టీ బాధ్యతల నుంచి నిర్లక్ష్యం వహించినట్టు భావించవలసి వస్తుంది పార్టీ. కాబట్టి పార్టీలో ఏ యాక్టివిటీ జరిగినా పంచాయతీలో రేపు స్పెషల్ ఆఫీసర్లు పాలన అంటారు, అధికారుల పాలన అంటారు. ఈ అధికారుల పాలన తీసుకొచ్చి పంచాయతీల్లో ఇష్టం వచ్చినట్టు చేసే పనులు చేస్తారు. మీరుకున్నటువంటి ప్రజాబలం ముందు వాళ్ళ అధికారం ప్రత్యేక అధికారంలో నిలవమని కూడా చెప్తున్నా. మీరు ఇప్పుడు సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎంత గట్టిగా ఉన్నారో అంత గట్టిగా రేపు ఉంటే ఏ స్పెషల్ ఆఫీసర్ వచ్చినా ఏ అధికారం వచ్చినా పంచాయతీలో తప్పుడు పనులు చేయడానికి, అడ్డదొడ్డు మీద పనులు చేయడానికి, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడానికి, మీ పంచాయతీ ప్రజలకు అన్యాయం చేయడానికి ఎప్పటికీ ధైర్యం ఉండదు. కాబట్టి మరలా సర్పంచ్ గా మీరే ఎన్నికవుతారా? మీరు ఎన్నుకున్న మీరు ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎన్నికవుతారా? మీకు చెప్తున్నా, ఈరోజు సర్పంచులుగా ఉన్న వ్యక్తులు పంచాయతీని మీరు చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. కాబట్టి భవిష్యత్తులో మీరు సర్పంచులు అవ్వచ్చు, ఎంపీడీసీలు అవ్వచ్చు, జెడ్పీడీసీలు అవ్వచ్చు, ఎంపీపీలు అవ్వచ్చు, సొసైటీ చైర్మన్ అవ్వచ్చు, వాటి చైర్మన్ కావచ్చు. అనేక ఎన్నికలు వస్తాయి. ఏ ఎన్నికలు వస్తున్నా ఎందులో మీరు మరలా తిరిగి ఎన్నిక కావాలి అంటే మీ పదవి తర్వాత కూడా పదవిలో ఉన్నప్పుడు ఎంత యాక్టివ్ గా ప్రజల కోసం, పంచాయతీ అభివృద్ధి కోసం, పార్టీ కోసం కష్టపడ్డారో ఆ కష్టాన్ని కొనసాగించవలసిందిగా, అదేవిధంగా సర్పంచ్గా ఉన్నట్టే భావించి పార్టీలో పనిచేయవలసిందిగా, అదే మీకు భవిష్యత్తులో ఖచ్చితంగా భవిష్యత్తుగా పునాది అవుతుంది. ఎవరైతే సర్పంచ్ అయిపోయిన తర్వాత ఇంటిగా పరిమితం అయిపోతారో, మహిళలైతే ఒంటిగా పరిమితం అయిపోతారో ఖచ్చితంగా చెప్తున్నారు. భవిష్యత్తులో మీకు పదవులు ఇవ్వాలన్నప్పుడు పదవిలో ఉన్నప్పుడే మీరు యాక్టివ్ గా ఉంటారు. పదవులు లేకపోతే ఇంటిగా ఒంటుగా పరిమితం అయిపోతారనే భావన మాకు కానీ వస్తే రేపు ఖచ్చితంగా ఏ పదవులు కూడా మిమ్మల్ని ప్రపోజ్ చేసే ప్రసక్తే ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. పదవి అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే పార్టీలో పంచాయతీలో పార్టీ కోసం, ప్రజల కోసం, పంచాయతీ అభివృద్ధి కోసం గట్టిగా నిలబడతారో వాళ్ళకే తర్వాత వచ్చేటటువంటి ఏ పదవి అయినా కూడా మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుందన్న విషయాన్ని గమనించవలసిందిగా, గుర్తించవలసిందిగా, అంత యాక్టివ్ గా ఉండవలసిందిగా ఆత్మీయులైన కుటుంబ సభ్యులైన మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరలా చెప్తున్నాం. ఎన్ని సంవత్సరాలైనా మీ పిల్లలకి, మీ పిల్లల పిల్లలకి కూడా మా నాన్నమ్మ సర్పంచ్గా ఉన్నప్పుడు, మా అమ్మమ్మ సర్పంచ్గా ఉన్నప్పుడు, మా తాత సర్పంచ్గా ఉన్నప్పుడు, మా బాబాయ్ సర్పంచ్గా ఉన్నప్పుడు, మా నాన్న సర్పంచ్గా ఉన్నప్పుడు, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఇన్ని పనులు చేశాను పంచాయతీ అని గర్వంగా మీరందరూ చెప్పుకునేలాగా మీ పంచాయతీలో అభివృద్ధి పనులు జరిగాయి. మనం ఎక్కడ పబ్లిసిటీ చేసుకోవాలా అభివృద్ధిలో? ఆ రోజు ఎక్కడ మనం ప్రారంభోత్సవాలు చేసుకోవాలా? ఎక్కడ శంకుస్థాపన వైపు పరిగెత్తరా? ఎక్కడ పబ్లిసిటీ వైపు పరిగెత్తరా? 10 కోట్ల రూపాయల పనులు ఒక పంచాయతీకి ఆ రోజు జరిగినా కూడా ప్రజలకు తెలిస్తే చాలనుకున్నాం. ఈ రోజు కూడా అలాగే ఉన్నాం. మనం చేసిన అభివృద్ధి పనులకు రంగులు కొట్టవచ్చు, పెయింట్ కొట్టవచ్చు, పేరు చెడిపోయచ్చు, అధికారం ఉంది కాబట్టి అది చేసిన అభివృద్ధి ప్రజల గుండెల్లో ఉంది. దానిని ఎవరు తరం కూడా కాదు జరపడానికి విషయాన్ని గమనించవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల్లో ఓడవచ్చు, ఓడడానికి అనేక కారణాలు అయ్యి ఉండవచ్చు. ఓడడానికి కారణాలు ఇంగ్లీష్ లో సంథింగ్ బియాండ్ అంటాం. ఏదో మనకు కనబడినటువంటిది ఏదో జరిగింది అని. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి
రాత్రి 7 గంటల వరకు ఒక ఓటు వేయడానికి ఒక మనిషికి 6 నిమిషాల నుంచి 7 నిమిషాలు పట్టింది. ఒక మనిషికి 6 నిమిషాల నుంచి 7 నిమిషాలు పట్టింది. మీకంతా ఒక వీడియో పంపిస్తాం. ఒక అద్భుతమైనటువంటి ఒక డిబేట్ ఉంది. కరణ్ థాపర్ ఈ భారతదేశంలో గొప్ప జర్నలిస్టు. అతను ఈరోజు భారతదేశానికి ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ పరకాల ప్రభాకర్ గారి ఇద్దరి మధ్యలో జరిగిన ఒక డిబేట్ ని అందరూ కూడా పంపించవలసిందిగా మోహిస్తున్నా. మీరు దాన్ని చూడండి. వాళ్ళు చక్కటి విశ్లేషణ చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రజలు క్యూలో ఉంటారు ఓటు వేయడానికి. ఉండేది ఆ సమయమే. ఆ సమయంలో ఒక ఓటు వేయడానికి 6 నిమిషాల నుంచి 7 నిమిషాలు వాళ్ళు ఇంటి పెట్టుకునే దగ్గర నుంచి, అట్లా ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎమ్మెల్యేకి ఓటు వేసిన దగ్గర నుంచి, ఎంపీకి ఓటు వేసిన దగ్గర నుంచి తిరిగి మరలా బయటకు రావడానికి 6 నుంచి 7 నిమిషాలు ఒక ఓటు వేయడానికి పడితే, రాత్రి 11 గంటల నుంచి తెల్లారి 2 గంటల వరకు ఒక్కసారి మీ పోలింగ్ బూతుల్లో ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఎవరు ఉండరు పోలింగ్ బూతుల్లో. రాత్రి 11 నుంచి తెల్లారి 2 గంటల వరకు ఆ 3 గంటల్లో నిమిషానికి 3 ఓట్లు పడినాయంట. ఎలా పడతాయో వెంకటేశ్వరకే తెలియదు. క్యూలో నిలబడి ఓటు వేస్తే 7 నిమిషాలకు ఓటు వేయడానికి పడితే, రాత్రి 11 గంటల నుంచి తెల్లారి 2 గంటల లోపల నిమిషానికి 3 ఓట్లు పడినట్టు పడినాయని కౌంటింగ్ చేశారు. కాబట్టి ప్రజలు ఎక్కడ మనల్ని ఓడించారని మనం అనుకోవడం లేదు, మనం ఓడిపోయినాం అనుకోవడం లేదు. ఏదో సంథింగ్ బియాండ్ ఏదో జరిగింది. ఓకే, అది కూడా స్వీకరిద్దాం. దేనినైనా స్వీకరిద్దాం. మీరు ఎవరైనా అడిగితే మీకు ఆ డిబేట్ పంపించండి. అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకొకరు మాట్లాడుతున్నటువంటిది కాదు. ఈ భారతదేశంలోని ఈ రాష్ట్రంతో సంబంధం లేనటువంటి ఒక గొప్ప జర్నలిస్ట్ అయిన కరణ్ థాపర్ గారు, ఈనాటి భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త గారైన ప్రకాల ప్రభాకర్ గారు బహిరంగ డిబేట్ లో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనే మాట్లాడుకున్న వీడియో పంపించండి బాబు. ఇది చదివి మీరు విని చెప్పండి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఒక ఓటు వేయడానికి 6 నుంచి 7 నిమిషాలు పెడితే, రాత్రి 11 నుంచి తెల్లారి 2 గంటల లోపల నిమిషానికి 3 ఓట్లు పడినాయంట. అవి కౌంట్ చేశారంట. సరే, ఓకే, దేనినైనా స్వీకరించగలిగే శక్తి, డబ్బు మన పార్టీకి ఉంది, మన నాయకులకు ఉంది, మన కార్యకర్తలకు ఉంది. ఓటమిని గౌరవంగా అంగీకరిస్తాం. ఏ విధంగా ఓడిపోయిన కుట్రతో ఓడిపోయి, కుతంత్రంతో ఓడిపోయి, మాయా జ్ఞానంతో ఓడిపోయి ఉన్నా కూడా ఓటమిని అంగీకరించగలిగే దమ్ము ధైర్యం మనకుంది. మరలా మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను సమన్వయంతో చేయగలిగి ప్రజలను ఈ కూటమి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయగలిగే శక్తి సామర్థ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ వేయడం మీకే కాదు, మాకే కాదు, ప్రతి కార్యకర్త కూడా ఒక జగనన్న సైనికుడిగా పోరాడే శక్తి ఉంది. కాబట్టి మనం తొందరగానే యుద్ధానికి సిద్ధమయ్యాం. ఈరోజు మనంతా జైల్లో పెట్టుండొచ్చు. జైల్లో పెడితే, కష్టాలు పెడితే, ఇబ్బందులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకొకరు భయపడతారనుకుంటే అది వాళ్ళ భ్రమను కూడా తెలియజేస్తున్నా. శివరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళా సామాన్య కార్యకర్త కూడా భయపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఎంతో అద్భుతంగా ఈ రోజున గురించి, అదేవిధంగా మన నాయకులు, మన కార్యకర్తలు ఏ విధంగా గత మన పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడి ఈ రోజున మనం ఒక నెలకొనే స్థాయికి రోజున మనందరూ వచ్చామంటే మనకు ఎంతో సంతోషంగా ఉంది. సర్పంచ్ అనేది ఆశావాసి. ఎందుకంటే ప్రధాన అర్థంగా ఈరోజు సర్పంచ్ బాగుంటుంది. సర్పంచ్ పదవి అంటేనే ఎక్కడ ఊళ్ళో పోయినా మొట్టమొదటిగా మనం అనుకునేది ఒక సర్పంచ్ ఎవరనేది మనం అనుకుంటాం. మేము గడప కార్యక్రమం తిరిగేప్పుడు
ప్రతి ఒక్క పంచాయతీలో మనకంటూ ఒక గుర్తింపు అనేది ఒక సర్పంచ్ గా మీరు నెలకొల్పారు. ఎందుకంటే మాకు కొన్ని సమస్యలు తెలుసుకుంటా ఉంటే మీరు డెప్త్గా వెళ్ళేసి ప్రతి ఒక్క సమస్యని మీరు పరిశీలించి దానిపైన మాకు అవగాహన తెప్పించి ఆ రోజున మనం ఎంతో 3 సంవత్సరాలు టైం కోవిడ్ తర్వాత ఆ 3 సంవత్సరాల టెన్యూర్లో మనం ఎంతో కష్టపడి కొన్ని వేల కోట్లు ఈరోజు పంచాయతీలో పెట్టుకొని ఈ రోజున ప్రతి ఒక్క కార్యక్రమం మనం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ ఊరికి మనం బెంచ్ వేసిన, రోడ్ వేసిన, అదేవిధంగా సమావేశ మందిరాలు, అదేవిధంగా మన ఆర్థిక సెంటర్ ఇలాంటి ఎన్నో వంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాము. జనాల్లో ఆఖరికి మన పార్టీ పైన మన నాయకుల పైన ఎంతో గుర్తింపు ఉంది. ఎందుకంటే నేను ఎక్కడ ఏ పంచాయతీకి పోయినా మనం మొట్టమొదటిగా మన పంచాయతీలు కనిపించేది మన కట్టిన అభివృద్ధి తప్ప ఈ రోజు వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ముందు చూసిన టీడీపీ పరిపాలన కూడా మనకి చేసింది ఏమీ లేదు, కేవలం పబ్లిసిటీ తప్ప. అయినా మనం కొన్నిసార్లు పబ్లిసిటీ చేసుకోలేకపోయినా కానీ చెప్తున్నాం, జనాల్లో మనం చేసేది గుర్తుంది. రేపు కానీ ఈ రోజు మనం చేసిన అభివృద్ధి జనాల్లో గుర్తుంది. మనకి రేపు కూడా జనాల్లోకి మనకి విపరీతమైన స్పందన ఈరోజు కనపడుతుంది. ఎందుకంటే మనం కట్టిన ప్రతి ఒక్క జనాన్ని మీరు కట్టే సమావేశం, మన కట్టే సమావేశంలో ఈ రోజున మనం పెళ్లిళ్ళు కానీ అదేవిధంగా ఫంక్షన్లు కానీ చేసుకుంటున్నారు. ఆరోగ్య సెంటర్లు ఈరోజు ఎన్నో అన్ని కూడా మనం చేయగలిగే ముఖ్య కారణం మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవదారిగా తెలియజేస్తున్నాం. మరి మన దేశంలో ఖచ్చితంగా ఇది ఒక ముగింపు కాదు, మనకు ఒక వ్యక్తి అనేది మనం అనుకుంటాం. ఎందుకంటే సర్పంచ్ పదాన్ని 5 ఏళ్ళు కాదు, రేపు భవిష్యత్తులో మీరందరూ కూడా మరి సర్పంచ్ అవ్వచ్చు, మీ కుటుంబం అవ్వచ్చు, మీ పంచాయతీలో మన పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పటికే అన్ని పంచాయతీలు 90% పైన రేపు ఎన్నికలు జరిగినా మనమే గెలుస్తామని ధీమా ఈరోజు మన ఖచ్చితంగా చెప్తున్నాం. రేపు ఇంకా బలంగా చేద్దాం. అందరూ కూడా రేపు వచ్చే రోజుల్లో అందరూ కూడా సర్పంచ్ ఎంపీటీసీగా మరి అడుగుపెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా దాని వెంట కోసం మేము ఎంతవరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమం అనేది మనకి ఒక కుటుంబ సమేతంగా మనకు కలగడం ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి మనం ఇలాంటి ఎన్నో మీటింగ్స్ పెట్టుకొని మరి మన పార్టీని మరి మన కార్యక్రమాన్ని ఇంకా బలోపేతం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న మన సర్పంచ్ హైదరాబాద్ సర్పంచ్ గారు కూడా నేషనల్ అవార్డు మన పంచాయతీ నుంచి రావడం జరిగింది. మన నియోజకవర్గానికి చదివడం క్రమంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఓటర్స్ నమోదు ఏదైతే ఉందో అవిట్లో కూడా మనం కొంచెం జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో చేస్తున్నారు. మన ఓటర్లు మన సంబంధించిన ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తర్వాత మనం ఒకసారి మన ఓటు జాబితా తీసుకొని అన్నిటిపైన మనం మళ్ళీ పరిశీలించి మనకు ఏదైతే మనం పెట్టున్నామో ప్రతి ఒక్క గుర్తువారిగా మనం చేసుకొని వాటిపైన కూడా మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.